ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? ఫస్ట్ టైం కదా, కొంచెం లిటిల్ బిట్ నర్వస్గా ఉంది. ఏదైనా మాట్లాడండి. మీకు ఇదే ఫస్ట్ టైమా? అవును. మీ హాబీస్ ఏంటి? ఖాళీ టైంలో బుక్స్ చదువుతూ ఉంటా. ఇంకా ఇంకా అంటే మూవీస్ చూస్తారా? చాలా తక్కువ. లాస్ట్ మూవీ ఏంటి? మహానటి. కీర్తి సురేష్ మూవీ కదా, అది వచ్చి 4 years అయిందిగా. చెప్పా కదా, మూవీస్ చాలా తక్కువ చూస్తా. మరి ఈ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారా? అదే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా. యూట్యూబ్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, ట్యూటోరియల్ వీడియోస్ కోసం. ఇన్స్టాగ్రామ్లో అయితే అసలు అకౌంటే లేదు. అన్నీ నేనే అడుగుతున్నా, మీరేం అడగరా? మీకు వంట వచ్చా? వంట? ఎస్, కుకింగ్. వచ్చు. వెళ్దామా? ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్దాం, పదండి. వంటొచ్చా? ఏంటి, అబ్బాయి నచ్చాడా? ఏంటి కామెడీనా? ఓవర్ యాక్షన్ చేయకక్క. నీకు తెలీదానే, వచ్చినోడు ఈ కాలమోడు కాదు, చదువు బిడ్డ అని. ఏ కాలం అబ్బాయి అయితే మనకేంటే, అబ్బాయి డెంటల్ డాక్టర్, మంచి సౌండ్ పార్టీ, లగ్జరీ లైఫ్. వాడిని చేసుకుంటే నాకు లైఫే ఉండదు. అసలు లగ్జరీ లైఫ్ అంటే ఏంటో తెలుసా నీకు? వీకెండ్స్లో పార్టీలు, పబ్లు, వీక్ డేస్లో నెట్ఫ్లిక్స్లు, వెబ్ సిరీస్లు, షాపింగ్లు. ఇది నాలాంటి అమ్మాయికి ఏ సాఫ్ట్వేరోడో అయితే కరెక్ట్గా సెట్ అవుతాడు. ఇలాంటి పాత చింతకాయ పచ్చళ్ళు కాదు. ఓసే పిచ్చిదానా, పార్టీస్, పబ్స్, ఆ కల్చర్ ఉన్నోడి నీకొస్తే నువ్వెంతంటే నేనంతంటూ గొడవ పడుతూ ఉంటారు. నీకసలే కోపం ఎక్కువ, ఊరికే గొడవ పడుతూనే ఉంటావు. అలా అని ఒక ఎర్రి పుష్పాన్ని చేసుకోమంటావా? అతను చూడ్డానికి చాలా మంచోడ్లా ఉన్నాడు, అమాయకుడు. అలాంటి వాళ్ళతో కొంచెం ప్రేమగా ఉన్నావనుకో, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. నువ్వు కోపంలో ఏమన్నా అన్నా పక్కకెళ్ళి ఫీలవుతాడు తప్ప నిన్నేమీ అనడు. ఇంకా ఈ కాలం మనిషి కాదంటావా? ఇప్పుడు నువ్వున్నావు, నీకీ సోషల్ మీడియా, పార్టీస్ ఇవన్నీ పక్కన చుట్టూ చూసే కదా నేర్చుకున్నావు. అలానే రేపతను కూడా అంతే, నీతో ఉండి అలవాటు చేసుకుంటాడు. మీ ఇద్దరి మధ్య క్లోజ్నెస్ ఉంటే నువ్వే మార్చుకుంటావు. అంతెందుకే, నీ ఫ్రెండ్ శివానీని చూడు, లవ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఆల్మోస్ట్ సేమ్ కదా. కానీ అతనేం చేశాడు, వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆఖరికి ఏమైంది, ఇద్దరూ డైవర్స్ తీసుకొని మరీ విడిపోయారు. మనకి ఇలాంటి అబ్బాయిలే మినిమం గ్యారంటీయే. బాగా ఆలోచించు. రే, ఆ అమ్మాయేమో పాష్, నువ్వేమో ఎర్రోడివి. ఎలా సెట్ అవుతుందనుకొని వెళ్తున్నావురా పెళ్లి చూపులకి? నీకు ఆ ప్రొఫైల్ రాగానే చెప్పవచ్చు కదరా సెట్ అవ్వదని. ఊరికే టైం వేస్ట్ కాకపోతే. రేయ్, నీకు ఎలాంటి అమ్మాయిలు రావాలో తెలుసా? ఊర్లో డిగ్రీ కంప్లీట్ చేసి పద్ధతిగా ఉంటారు చూడు, అలాంటి అమ్మాయిలు రావాలి. ఈ మోడర్న్ అమ్మాయిలు నీకు సెట్ గారురా. అదంతా నాకేం తెలుసురా, మా నాన్న ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటా. మేమెందుకు చెప్తున్నామంటే, మళ్ళీ ఆ అమ్మాయి నో అన్నదనుకో నువ్వు ఫీల్ అవుతావని. నేనెందుకు ఫీల్ అవుతారా? ఎవరిష్టం వాళ్ళది, నేనేం ఫీల్ అవ్వను. నాన్న చెప్పండి. కంగ్రాచులేషన్స్ రా, ఇప్పుడే అమ్మాయి వాళ్ళు కాల్ చేశారు. మన సంబంధం బాగా నచ్చిందట. ఎరా, అమ్మాయి నచ్చిందా నీకు? నచ్చింది నాన్న. సరేరా, అయితే మాట్లాడతా. థ్యాంక్స్ నాన్న. ఏమైందిరా? అమ్మాయికి నేను నచ్చానంటారా? కంగ్రాచులేషన్స్ రా. కంగ్రాట్స్ మామా. అసలే ఆ పిల్ల మోడర్న్, నువ్వు కొంచెం అప్డేట్ అవ్వాలి.
లేకపోతే ఫుల్ కంట్రోల్లో పెడుతుంది. తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. అలా ఏం లేదురా, అమ్మాయి చాలా మంచిదిరా. బాగుంటే ఓకే, లేకపోతే నాకు చెప్పు, మంచి సజెషన్స్ ఇస్తా. ఆ, సరే పార్టీ ఎప్పుడు మరి? ఎప్పుడు పార్టీ? ఇస్తారా? దుమ్ము లేపుదాం. ఏయ్! ఏమంటావు? నా నుంచి చిన్న గిఫ్ట్, ఫుల్లీ ఫర్నిష్డ్ 2 BHK అపార్ట్మెంట్. థ్యాంక్ యూ నాన్న. ఆ పూజారితో మాట్లాడాను ముహూర్తాల గురించి. ఈ రోజు నుంచి 3 రోజులు మంచి ఉన్నాయంట. అబ్బా సిగ్గే, వచ్చే ఏడాదికంతా మనవడో మనవరాలను నా చేతిలో పెట్టాలి. అప్పుడే పిల్లలొద్దు, 1 year ఎంజాయ్ చేయాలి. ఇలాంటి ప్లాన్లు ఏం లేవు కదా? అబ్బే అలాంటిది ఏం లేదు నాన్న. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. చూడమ్మా, మా కళ్యాణ్ చాలా మెతక, ఏమీ తెలియదు. అందరు అబ్బాయి లాంటి వాడు కాదు. ఏ అమ్మాయితో మాట్లాడడం మేము ఇంతవరకు చూడలేదు. వాడికి మేము, ఇంకో 2 ఫ్రెండ్స్ అంతే. అదే వాడి ప్రపంచం. ఇప్పుడు నువ్వు వచ్చావు, వాడికి మంచి చెడు నువ్వే చెప్పి జాగ్రత్తగా చూసుకుంటావు కదా. సరే అత్తమ్మ, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. వెళ్ళొస్తాం అత్తమ్మ. వెళ్ళొస్తాం సరేనా? మావయ్య. బాయ్ నాన్న. రైట్, బాయ్ మా. బాయ్ బాయ్. ఇప్పుడు కూడా ఏం మాట్లాడవా దేవుడా. ఫ్లాట్ చాలా బాగుంది. అవును, నాకు నచ్చింది. ఇంకా పూజారి వచ్చే 3 రోజుల్లో ఫస్ట్ నైట్కి ముహూర్తం బాగుందని చెప్పారంట. హా, అత్తమ్మ చెప్పారు. ఒక్క నిమిషం. ఏమైంది? అది ఇప్పట్లో పిల్లల ప్లానింగ్ ఏమైనా ఉందా? ఏమి? ఎందుకు? ఆ, అంటే 1 year వరకు పిల్లలు వద్దనుకుంటున్నాను. ఓకే, అంటే ప్లానింగ్ అయితే ఉంది, బట్ ఐ రెస్పెక్ట్ విమెన్స్ చాయిస్. సో ప్లీజ్ టేక్ యూర్ ఓన్ టైం. థ్యాంక్ యూ. అయ్యో, ఇందులో ఏముంది? సర్లే, జర్నీ చేసి వచ్చి బాగా టైర్డ్గా ఉంది, పడుకుందామా? నేను పిల్లలే కదా వద్దన్నాను, ఫస్ట్ నైటే వద్దనుకున్నాడా ఏంటి? దేవుడా, ఎక్కడ దొరకడా అంట నాకు. ఛా. రేయ్, కొత్తగా పెళ్ళై ఆఫీస్కి ఎవరిలో రమ్మన్నది ఎంజాయ్ చేయకుండా? తనకు 1 year వరకు టైం కావాలని అడిగిందిరా. దేనికి? బేబీస్కి రా.
రే తను బేబీస్కి మాత్రమే కదరా టైం అడిగింది. ప్రొటెక్షన్ అంటూ ఒకటి ఉంటుంది, అది తెలుసా నీకు? అవును కదా. అందుకేరా నేను పప్పు సుద్దా అనేది అందరూ. అసలు నాకు ఈ ఐడియానే రాలేదురా. మొత్తానికి వద్దంటుందేమో అని అనుకున్నాను రా. మూసుకొని మెడికల్ షాప్కి వెళ్ళి మంచి ఫ్లేవర్ తీసుకొని ఇంటికెళ్ళు. ఒక వారం వరకు నాకీడ నువ్వు కనబడొద్దు. హాయ్. హాయ్. నువ్వు హాలీవుడ్ మూవీ ఎక్కువ చూస్తావా? అయ్యో, అది హాలీవుడ్ మూవీ కాదు, కొరియన్ డ్రామా. ఓ, అదేంటి అందరూ ఒకేలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, అందుకే అలా అనిపిస్తుంది. రోజు చూస్తే అలవాటైపోతుంది. మీరు వెబ్ సిరీస్లో ఏం చూడరా? సీరియసా? అప్పుడప్పుడు జబర్దస్త్ చూస్తా. నా కర్మ. ఎవరు? అక్క, నేను మాట్లాడొస్తాను. హ్మ్. హలో. హా, హా, చెప్పవే. ఏం చేస్తున్నావే? రాంగ్ టైంలో ఏమైనా కాల్ చేశానా? రైట్ టైంలోనే కాల్ చేసావు. చెప్పు. మీ వారింకా రాలేదా? వచ్చాడు, టీవీ చూస్తున్నాడు. ఏంటే, ఫుల్ ఎంజాయా? ఛీ, ఆపవే. ఏమైందే, నిన్న నైట్ ఏం జరగలేదా? ఏమీ జరగలేదు. ఎందుకు? 1 year వరకు పిల్లలు వద్దన్నాను. మొత్తానికి వద్దనుకున్నాడేమో, పడుకున్నాడు. మరి నువ్వేం చెప్పలేదా? నేనెలా చెప్తానే? అయ్యో, అయినా నిన్ననాలే చక్కగా సాఫ్ట్వేర్ రన్ చేసుకుంటే అన్నిటికీ సెట్ అవుతాడని చెప్పా. ఇప్పుడు చూడు, పెద్ద పప్పు సుద్దిగాడిలా ఉన్నాడే. నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. కనీసం వాడికి సేఫ్టీ యూజ్ చేయాలని కూడా తెలియదే. నువ్వేం నోరు జారలేదు కదా? నేనేం మాట్లాడలేదు. నీకు మన ప్లాన్ గుర్తుంది కదా? 1 month అయ్యే వరకు తనేమన్నా సరే నువ్వేం మాట్లాడకు. మెల్లగా నీ దారిలోకి తెచ్చుకో. కొంచెం రొమాంటిక్గా దగ్గరవ్వు. నీకు బాగా అలవాటయ్యేలా చేసుకో. తర్వాత నీ కొంగు చాటు సరే. ఉంటాడు. సరేనా? సరేనే, ఉంటా. నేను అనుకుంటూనే ఉన్నా ఇలాంటిదేదో అవుతుందని. హస్బెండ్ అంటే ఎలా ఉండాలి? బాగా స్ట్రిక్ట్గా, డిమాండింగ్గా ఉండాలి. నీలా మెతగ్గా ఉంటే కష్టం. ఎప్పటికైనా ఇలాంటి మాటలే వస్తాయి. మరి ఇప్పుడు నేనేం చేయాలరా? ఫస్ట్ థింగ్, నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదు. మాట్లాడితే దొరికిపోతావు. సీరియస్గా ఉండు. ఏది చేసినా వంకలు పెట్టు. బాగా స్ట్రిక్ట్గా ఉండు. అప్పుడు భయపడి నీ దారిలోకి వచ్చేస్తారు. ఎంతసేపు డోర్ తీయడానికి? అది వాష్రూమ్. ఖాళీగానే ఉన్నావుగా? చ ఏంటి? ఉప్పు లేదు, కారం లేదు. ఎవడు తింటాడు ఇది? నీ ముఖానికి నేనే ఎక్కువ, మళ్ళీ దానికి కూడా పేర్లు పెడుతున్నావా? ఏంటి? ఏం లేదు, ఈసారి నుంచి చూసుకుని చేస్తానండి. ఛ, కళ్యాణ్,
వీడికేమొచ్చింది, ఎలా బిహేవ్ చేస్తున్నాడు? కళ్యాణ్, వీకెండ్ సినిమాకి వెళ్దామా? వర్క్ ఉంది, కుదరదు. ఒక నిమిషం. 2 రోజుల నుంచి చూస్తున్నా. ఏదో శత్రువుని చూసినట్టు చూస్తావేంటి? నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఛే! నువ్వు మీ అక్కతో మాట్లాడటం నేను విన్నా. అవును, నాకు చిన్న డౌట్. నా గురించి అని తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు. మరి అంత నచ్చినప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇంకా డైరెక్ట్గా అడిగేసరికి చెప్పేశారా? ఏమనింది? ఏమీ అనలేదు, సైలెంట్గా అయిపోయిందిరా. భయపడి ఉంటుంది. నువ్వేం చేస్తావంటే ఇంకా సీరియస్గా, ఇంకా స్ట్రిక్ట్గా ఉండు. దెబ్బకి దారిలోకి రావాలి. నువ్వు ఇలానే ఉంటే కొద్ది రోజులకి సారీ అని ఏడ్చేస్తారు. ఇంకా ఆపురా రే. నువ్వు వాడు చెప్పినట్టు చేస్తే నీ లైఫ్లో హ్యాపీ మూమెంట్సే ఉండవు. ఒకరినొకరు సాధించుకోవడాలే ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కొత్తలో ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కామనే. అలా అని ఈ పగలు ప్రతీకారాల్లా చేసుకుంటే ఏం రాదు. మరి నా గురించి వాళ్ళ అక్కతో చెప్పడం తప్పే కదరా? తప్పంటే తప్పే. అందుకు ఆ అమ్మాయిని నేను ఇష్టపడేలా చేసుకోవాలి కానీ సీరియస్గా ఉండు ఏందిరా ఇది? వచ్చాడండి ఉత్తముడు. రే, వాడి మాటలు వింటే ఎక్కి కూర్చుంటారు. నీ ఇష్టం రా, నీకు చెప్పాల్సింది చెప్పినా. నా మాటలు వింటే ఇయ్యాల కాకపోయినా రేపైనా హ్యాపీగా ఉంటావు. రే, అసలు నువ్వు ఒకరి మాట వినాల్సిన అవసరం లేదురా. నువ్వు నీలా ఉండు. నిన్నుగా యాక్సెప్ట్ చేస్తేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఒక్కసారి నువ్వే ఆలోచించు. వింటే విన్నాడులే. నిజం కాదంటావా ఏంటి మనం మాట్లాడింది? ఫీల్ అయినట్టున్నాడక్క. ఇంకెలాగో నీ ఒరిజినల్ క్యారెక్టర్ తెలిసిపోయింది కాబట్టి ఇంత వినయంగా నటించాల్సిన అవసరం లేదు. నువ్వెంత తగ్గుంటే వాడంతెక్కువ చేస్తాడు. అంతే అంటావా? అంతే, నువ్వస్సలు తగ్గొద్దు. చెప్పు తీసుకొని కూడా తను పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చావంటే. హలో, చెప్పమ్మా. ఒకరి మాటలు అంతగా విని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. కలిసి ఉండేది మీ ఇద్దరే. ఒకరినొకరు అర్థం చేసుకుని మంచిగా ఉండండి. ఇలా చేసుకుంటే ఏమీ రాదు. అతనికి సారీ చెప్పి మంచిగా ఉండు. ఇంటి వరకు తగదా తీసుకురావద్దు, అర్థమైందా? సరే అమ్మా. అక్కవయ్యుండి చెల్లికి చెప్పే సలహా ఇదేనా? ఛీ, ముందు నువ్వు మారు. సారీ. నేహా, ఎప్పటి నుంచి ఏదైనా గొడవ వస్తే అది మనమే మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం. అవును, ఇదంతా ఆ విషయం జరగనందుకే కదా. అవునా?
ఒకసారి ఇక్కడ చూడు. వెళ్దామా? ఇంక నా వల్ల కావట్లేదు. ప్లీజ్ 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 కొద్దిసేపు నాకు వేసుకుందాం. ఒక 10 minutes అంతే. అది లేవు, నాకు అసలే కోల్డ్ చేసేలా ఉంది. నాకు ఏసీ లేకపోతే ఎలానో ఉంటుంది కదా. నాకు అలానే ఉంది, కానీ ఇప్పుడు వద్దు. అసలే ఈ మధ్య ఏసీ బాగా అలవాటైపోయింది. హే ఆగు ఆగు, నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న, చెప్పండి. ఎలా ఉన్నావురా? బాగున్నాను నాన్న, మీరు? మేమంతా బాగున్నాం. పిల్ల ఎలా ఉంది? తను బానే ఉంది నాన్న, ఇవ్వమంటారా? పర్లేదు లేరా, నేను ఒక బిజినెస్ పని మీద అవుట్ ఆఫ్ సిటీ వెళ్తున్నాను. అవునా నాన్న? అవునా నాన్న? ఏ టైంకి స్టార్ట్ అవుతారు? ఓకే. ఏంటి? మా అమ్మ వస్తుందట. ఏంటి, అత్తయ్య వస్తున్నారా? అవును, నాన్నేదో బిజినెస్ పని మీద బయటకు వెళ్తున్నారట. సో 1 week కోసం అమ్మ ఇక్కడికి వస్తుంది. ఏమైంది? ఏమైందంటావేంటి? ఇల్లు చూడు ఎంత మెస్సీ మెస్సీగా ఉందో. ఇంత సడన్ గా చెప్తే ఎలా సర్దుకుంటారు? అందుకే ఇల్లప్పుడు నీట్ గా ఉంచుకోవాలి. ఒకేసారి అన్ని పనులు చేయాలంటే ఎవరికైనా బర్త్డేనే అవుతుంది. అయిపోతుంది అయిపోతుంది, కానీ కానీ. హలో, ఏంటి మెల్లగా పడుకుంటున్నావు? ఇద్దరం కలిసి వర్క్ చేయాలి. నేను పొద్దు నుంచి ఆఫీస్లో బిజీగా ఉన్నాను, నా వల్ల కాదు. ఐఎమ్ వెరీ టైర్డ్. అదంతా కుదరదు, రా. నేను పొద్దు నుంచి ఆఫీస్లో బిజీ ఉన్నా. నేను పొద్దు నుంచి బిజీ ఉన్నా. నేహా, ఏమ్మా నేహా, బాగున్నావా? నేను బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇల్లంతా భలే నీట్ గా పెట్టుకున్నావే. అమ్మా, అందులో నా హస్తం కూడా ఉంది. సరేలే అత్తయ్య, వేడి నీళ్ళు పెట్టాను, ఫ్రెష్ రండి. సరే అమ్మా, టిఫిన్ చేద్దాం. రామ్మా, నువ్వు కూర్చో, తిందువు. నేను తర్వాత మెల్లగా తింటాను అత్తయ్య. కోడలి పిల్ల వంట చాలా బాగా చేస్తుందిరా. చట్నీ అయితే చాలా బాగుంది. దీని రెసిపీ ఏంటమ్మా? తన్నడిగితే తనకేం తెలుస్తుందమ్మా, మౌర్య అని అడగాలి. అదేంటి మౌర్య? అదెవరు? తెచ్చింది హోటల్ మౌర్య నుంచేగా. హోటల్ నుండి తెచ్చారా? నేనింకా కోడలి పిల్లే వండుతుందేమో అనుకున్నారా. అత్తయ్య, నేను టిఫిన్ చేస్తే కళ్యాణ్కి నచ్చదు, అందుకని. అంటే కొన్నిసార్లు బాగుంటాయి, కొన్నిసార్లు అసలు బాగో. అందుకే మెస్కి డబ్బులు కట్టేశాం. మరి భోజనం పరిస్థితి? కూరలైనా వండుకుంటున్నారా లేదా? ఏముంది, రైస్ పెట్టుకుంటాము, కర్రీస్ హోటల్ నుంచి తెచ్చుకుంటాం. కానీ ఏమాట కామాటమ్మా, రైస్ మాత్రం ఇరగదీస్తుంది. అదేమంత గొప్ప విషయమనరా అలా చెప్తున్నావు? రోజూ హోటల్ నుంచి తెచ్చుకోవడమేనా? ఎప్పుడో ఒంట్లో బాగోకపోతేనో, లేకపోతే ఇంట్లో పరిస్థితులను బట్టి 1-2 సార్లు. అంతేగాని రోజు ఇలా హోటల్ నుంచి తెచ్చుకుంటే మీ ఆరోగ్యం పరిస్థితి ఏం కాను, పాడైపోదు? అత్తయ్య, నేను ట్రై చేస్తున్నా. కొన్నిసార్లు బాగా వస్తుంది, కొన్నిసార్లు సరిగ్గా రావట్లేదు. రావట్లేదా? అలా అంటే ఎలా అమ్మా? నేర్చుకోవాలిగా. ఏమోలేమ్మా, నాకీ హోటల్ తిండేది వద్దు, నేనే చేసుకుంటా. అది కాదమ్మా. అమ్మా, సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఏమ్మా, డోరేసుకుని లోపలేం చేస్తున్నావు? పొద్దున్న జరిగిందానికి ఏమైనా ఫీల్ అవుతున్నావా? అయ్యో, అదేం లేదత్తయ్య. నైట్ అంతా హౌస్ క్లీన్ చేసాము, కొంచెం హెడ్ఏక్గా ఉంది. పోనీ ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం. నేనెళ్ళి కాఫీ తీసుకొస్తాను, సరేనా? పద రా. అడగడం మర్చిపోయాను, మీ అక్కకి అబ్బాయి పుట్టాడంటగా, ఎలా ఉన్నాడు? అందరూ బాగున్నారు అత్తయ్య. మా అన్నయ్య కూతురుకు కూడా అబ్బాయి పుట్టాడు. అవునా? అవును, మీరెప్పుడు ప్లాన్ చేస్తున్నారు? అది 1 year తర్వాత అనుకుంటున్నాం అత్తయ్య. 1 year?
అంటే ఫస్ట్ మావాడనుకున్నాడా లేక నీకు నువ్వేనా? ఫస్ట్ నేనే అడిగాను, తర్వాత కళ్యాణ్ కూడా ఓకే అన్నాడు. యదవకి బుద్ధి లేనట్టుంది. ఏమ్మా, ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ అంటూ ఏం లేదత్తయ్య. అంటే ఇంకా టైం ఉంది కదా, అప్పుడే ఎందుకని. అప్పుడే ఎందుకనా? ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరగాలమ్మా. ఇలాంటివి అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. బయట 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారు? ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని మాట్లాడుకోరు? సరే అత్తయ్య, 1 year అనుకున్నాం కదా, 6 monthsలో ప్లాన్ చేసుకుంటాం. అయ్యో, ఈ కాలం ఆడపిల్లలు అస్సలు అర్థం కారు. పిల్లలకి పెళ్లి వయసు వచ్చేటప్పటికి మీరు ముసలోళ్ళైపోరు. ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరగాలి, లేట్ చేయకూడదు. సరే అత్తయ్య, త్వరగా ప్లాన్ చేస్తాం. మీరు ఏ మనవన్నో మనవరాలనో ఇస్తే మేం వాళ్ళని చూసుకుంటూ ఉండడం తప్ప మాకు పెద్ద కోరికలే ఉంటాయి చెప్పు. అంతే. ఏంటో పొద్దస్తమాను ఆ గదిలోనే ఉంటది, నిమిషం కూడా బయటికి రాదు. మా వాడి సంగతేంటో భగవంతుడికే తెలియాలి. ఈ సంసారం ఎలా జరుగుతుందో ఏంటో. ఏంట్రా వచ్చేసావా? మంచినీళ్ళేమైనా కావాలా? ఏమొద్దమ్మా, ఈరోజు ఆఫీస్లో వర్క్ హెవీగా ఉంది. ఏం చేస్తున్నావమ్మా? ఈ సీరియల్ ఇంకా చూస్తున్నావా? మీకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దయ్యేదాకా ఈ సీరియల్ వస్తూనే ఉంటదిరా. కళ్యాణ్, ఏంటి అమ్ముంది? వస్తావరావా? అమ్ముంది, తర్వాత వస్తాయి. అరే వెళ్ళరా, ఇంకాసేపుంటే కొట్టేటట్టుంది. అది అలానే పిలుస్తుంది కానీ నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. వెళ్ళు వెళ్ళు. ఏమైంది? ఎందుకు అన్నిసార్లు పిలుస్తున్నా? అమ్ముంది కదా, ఎందుకు సైలెంట్గా ఉన్నావు చెప్పు. పొద్దున మీ అమ్మ ఎందుకు అలా మాట్లాడింది? ఏమంది? నా వంట గురించి. అలా మొహం మీద చెప్పడం కరెక్టా? మనం రోజు హోటల్ ఫుడ్ తింటది నిజమే కదా. నేనేమైనా చేయనన్నానా? నీకు నచ్చకే కా హోటల్ అన్నావు, నేనేం చేయను? అరవకే, అయినా అమ్మ చెప్పినట్లు తప్పే ఉంది. మన హెల్త్ పాడైపోతుందనే కదా చెప్పారు. నేను అసలు ట్రై కూడా చేయనట్టు నువ్వు నాకు సపోర్ట్ కూడా చేయలేదు. సరే దా కూర్చో. తనేదో క్యాజువల్గా అన్నారు, నువ్వంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలే. సారీరా. సర్లే, చెప్పడం మర్చిపోయాను. మీ అమ్మ పిల్లల గురించి అడిగింది. అప్పుడే ప్లాన్ చేయట్లేదని చెప్పాను. ఏమనింది? ఏమంటారు, తొందరగా ప్లాన్ చేయండి, ఇలాంటి విషయాల్లో లేట్ చేయకూడదని చెప్పింది. అలా చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటారంట. అయినా ఎవరో బయట వాళ్ళు అనుకుంటారని మనం ప్లాన్ చేయడం ఏంటి? అది మన ఇష్టం కదా. అబ్బా సర్లే, కొడుకు పిల్లలతో ఆడుకోవాలని చెప్పి అలాంటివి లేట్ చేయకూడదని చెప్పుంటారు. సరే, నాకు రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఓకేనా? గుడ్ నైట్. ఇది మాత్రం టైంకి చెప్తాడు, అన్ రొమాంటిక్ ఫెలో. నాన్న, కరెంట్ బిల్ వచ్చింది. నేను అది ఆన్లైన్లో పే చేస్తలేమ్మా. ఎంతొచ్చిందో తెలుసా? 2500. అది ఇప్పుడు మనకు వచ్చే రెగ్యులరే అమ్మా. ఎందుకురా అంతా? ఆ పిల్ల చూస్తే రాత్రి పగలు ఏసీ వేసుకుని గదిలోనే ఉంటది, కనీసం బయటకు కూడా రాదు. ఎలా? అబ్బా సర్లే అమ్మా. ఏంట్రా సరే? నీకు కొంచెమైనా డబ్బు విలువ తెలుస్తుందా లేదా? అబ్బా సర్లే అమ్మా. అరే సరిపోయారిద్దరు. నేహా ఏసీ ఆన్ చేయవా? నువ్వే ఆన్ చేసుకో. ఎందుకు బాబు, నా వల్లే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందంటారు. అమ్మేమన్నందా? నన్నేమనలేదు, మీతో ఫోన్ మాట్లాడేటప్పుడే నాకు వినిపించాలని పెద్దగా మాట్లాడింది. నేహా అది అర్థమైంది. వయసులో పెద్ద ఆవిడ 1 weekలో వెళ్ళిపోతారు, నేనేమనకూడదు అంతేగా. నేనేమనలేండి. మా అమ్మ తరపున నేను సారీ చెప్తున్నా, ప్లీజ్. నాకేం అవసరం లేదు.
అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నా, తినేసి రెస్ట్ తీసుకో, ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా. సరే నాన్న, జాగ్రత్త. నాన్న, మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చేసేయ్. నీకిష్టం కదా బంగాళదుంప ఫ్రై చేస్తాను. ఎప్పుడు తిన్నాడో ఏంటో. అమ్మా నేహా, అమ్మా నేహా. అత్తయ్య, బట్టలన్నీ అలాగే ఉన్నాయి, వాష్ చేసుకోవా? వాషింగ్ మిషన్ రిపేర్ అయింది, నేను రేపు బాగు చేయిస్తాను. బాగు చేసేంత వరకు అలాగే ఉంచేస్తే స్మెల్ వస్తాయి కదమ్మా. నేను లాండ్రీకి వేస్తాను అత్తయ్య. సరిపోయింది. అబ్బా, చెత్త పడేయలేదు, గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. అసలు ఏంటి పిల్ల, అస్సలు శుభ్రతే లేదు. సర్లే, గిన్నెలన్నా తోమి పెడదాం. ఆ దరిద్రానికి తోడు ఈ దరిద్రం ఒకటి, నీళ్లు రావట్లేదు. అమ్మా నేహా, అమ్మా అమ్మా, నీళ్లు రావట్లేదు, కొంచెం మోటర్ అయ్యమ్మా పో. ఏంటి పిల్ల, మోటర్ వేయడానికి వెళ్ళి ఇంతసేపు ఉంది, వెళ్ళి ఈ పిల్ల అక్కడే ఉంది, ఇంకా రాలేదు. ఈ పిల్లకి ఏ పని చేత కాదు. అత్తయ్య, మోటర్ వేసాను. ఏంటమ్మా, మోటార్ ఆన్ చేయడానికి ఇంతసేపా? అది మోటార్ స్విచ్ ఎక్కడుందో నాకు తెలీదు, కళ్యాణ్ కాల్ చేసి అడిగి ఇప్పుడు వేసొచ్చాను. అదేంటమ్మా, ఇంట్లో పనులన్నీ నువ్వు చేసుకోవచ్చుగా, ఇది కూడా మావాడే చేయాలా? తను నాకెప్పుడు చెప్పలేదు అత్తయ్య. పనులన్నీ తెలుసుకోవాలి, తెలుసుకొని చేసుకోవాలి. ఏంటో ఈ కాలం పిల్లలు. అన్నిటికీ ఏదో ఒక పేరు పెట్టి గొడవ పెట్టుకుంటుంది కావాలని మీ అమ్మ. మీ అమ్మనా? అత్తయ్య నుంచి మీ అమ్మ దాకా వచ్చిందా? అదేలే అత్తయ్య. పెద్దోళ్ళన్నాక ఏదో ఒకటి అంటారు. మీ అమ్మ అదే మా అత్తయ్య. ఏం చెప్పకుండా పెంచారా? మా అమ్మ వేరు, అత్తయ్య వేరు. వాళ్ళిద్దరిని వేర్వేరు చూస్తున్నావు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చూడు నేహ, మా అమ్మకు 1 వీకే ఉంటుంది, సో ప్లీజ్ హ్యాపీగా ఉంచుతాం. ఏమైందమ్మా, పడుకున్నావు? హెల్త్ ఏమైనా బాలేదా? అది డేట్ వచ్చింది, కొంచెం నీరసంగా ఉంది. సర్లేమ్మా, నువ్వు పడుకొని రెస్ట్ తీసుకో. నీకేమైనా అవసరమైతే నన్ను పిలువు. ఏంటమ్మా, ఇల్లంతా అలా తిరిగేస్తున్నావు? ఏమైందత్తయ్య? అంటే నీకు డేట్ వచ్చింది కదా, ఇల్లంతా అలా తిరగకూడదు. తిరిగితే ఏమైంది? కొన్ని ఆచారాలుంటాయి కదా, ఎందుకు ఏంటి అంటే నేనేం చెప్పాలి? డేట్ వస్తే ఒకే చోట ఎలా ఉంటారు అత్తయ్య? ఇప్పుడే దీపం పెట్టి పూజ చేసుకున్నాను, నువ్విల్లంతా ఇలా తిరగడం కరెక్ట్ కాదు కదా. ఇంత చిన్న విషయం కూడా చెప్పలేదా మీ అమ్మ? ఎప్పుడు చూసినా ఏదో ఒక నస. గెస్ట్లా కొడుకుని చూడ్డానికి వచ్చారు, చూసినట్టే వెళ్ళిపోండి. అదేంటమ్మా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, గౌరవం లేకుండా? ఇదేనా మీ అమ్మా నాన్నల పెంపకం? మీరేది పడితే అది మాట్లాడితే పడ్డానికి ఇక్కడెవ్వరు లేరు. అరే, ఈరోజు నైట్కి నాకు బస్ బుక్ చేయరా, నేను ఊరు బయలుదేరతాను. ఏమైందమ్మా సడన్గా? ఏం లేదులేరా, నువ్వు బుక్ చేయి, నేను వెళ్తాను. ఉండమ్మా, నేను వస్తున్నా. అమ్మా, ఏమైంది? ఇక్కడి నుంచున్నావు? లోపలికి వెళ్దాం పద. పదమ్మా. వద్దులేరా, నేను ఇక్కడే ఉంటాను, వదిలే. ఏమైంది? అది నా కొడుకింటికే కదా అని ఎగేసుకుంటా వచ్చాను కదా, బాగా బుద్ధి చెప్పారా. ఏమైందమ్మా? ఇంకోసారి నీ ఇంటి గుమ్మం తొక్కితే అప్పుడు అడగరా.
అసలేమని చెప్తేనే కదా మీకు తెలిసేది. ఏం చెప్పాలరా? నన్ను గెస్ట్ అంటుంది, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దంటుంది. నిన్నంత మాట ఉందా? పోన్లేరా, వదిలేసేయ్. నేహా, అరే వదిలేసేయ్. అమ్మా నువ్వు ఉండమ్మా. నేహా, అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? మర్యాద లేకుండా ఏంటా మాటలు? అసలు చిన్న పెద్ద లేకుండా. ఎవరికైనా ఒక లిమిట్ ఉంటుంది. పడుతున్నాను కదా అని మరీ ఎక్కువ చేస్తున్నారు. అయితే ఎలా పడితే అలా మాట్లాడేస్తావా? వయసు కంటే ఒక మర్యాద ఇవ్వాలి కదా. చీ, ఇంత చీప్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. అరే వదిలేసేయరా, ఈమెతో ఏం మాట్లాడినా వేస్ట్. ఓ పద్ధతి లేదు, పాడు లేదు ఈ పిల్లకి. మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగానే మాట్లాడతాను. ఏ నోర్మై నాన్నా, చిన్న పెద్ద లేకుండా ఏంటో మాటలు? తన్నని ఏం లాభం? పెంచిన వాళ్ళమ్మ నాన్న పెంపకాన్ని అనాలి. మా పేరెంట్స్కి మీరేం పేరెంటింగ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేహా, ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు. లేకపోతే ఏంటి? నన్నేమనంటే ఊరుకుంటా, మా అమ్మ నాన్న అంటే మాత్రం ఊరుకోను. ఏంటమ్మా, అయినా నువ్విలా ఉంటే పద్ధతి పాడు లేకుండా అనేది మీ అమ్మా నాన్న పెంపకాన్నే. బొత్తిగా భయం భక్తి లేకుండా. అత్తయ్య, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మా పేరెంట్స్ని తీసుకురావద్దు, బాగోదు. నేహా, వద్దు నాన్న. చాలా ఎక్కువ చేస్తున్నావు, చాలా ఓవర్ చేస్తున్నావు. చూస్తున్నా అప్పటి నుండి. నేను ఓవర్ చేస్తున్నానా? మీ అమ్మ చేసేది కరెక్ట్గా ఉందా? చాలా పే మాటికి మాట ఎదురు చెప్తున్నావు. నా నోరు మూయించడం కాదు, మీ అమ్మ నోరు మూయించు. ఏమన్నావు? మీ అమ్మ నోరు మూయించు. అరే చెయ్యేందుకు చేసుకున్నావు? నన్నే కొడతావా? ఇంతకింత అనుభవిస్తావు. ఏంట్రా ఇది? పోనీమా, ఊరుకునే కొద్ది రెచ్చిపోతుంది. అరే వెళ్ళిపోతుందిరా, పోనీలేమ్మా, వెళ్ళరా. చూసుకున్నాలే. అమ్మా చెప్పు. నేహాతో మాట్లాడావా? లేదమ్మా చెప్పు. వాళ్ళమ్మ నాకు కాల్ చేసింది. ఏంటంట? అదేరా, తప్పైపోయింది, మేము ఇంటికి వస్తున్నాం, ఈ ఒక్కసారికి క్షమించండి అంటుంది. మరి నేహానే ఫోన్ చేసి నాకు సారీ చెప్పొచ్చు కదా, అంత పొగరా? రేయ్, ఇప్పుడు ఈగోలకి పోకుండా ఇంటికి వెళ్ళి తనని తీసుకొనిరా, అర్థమైందా? నువ్వేంటమ్మా నన్ను వెళ్ళమంటున్నావు? నేను వెళ్ళను. రేయ్, వాళ్ళింకా తప్పైపోయిందని సారీ కూడా చెప్పారు. ఇంటికి వస్తామంటున్నారు కదా, ఇక్కడికొస్తే మీ నాన్నకు తెలుస్తుంది, పెద్ద రచ్చ అవుతుంది. అంత సీన్ చేయకు, మూసుకొని వాళ్ళింటికి వెళ్ళు. అమ్మ తను తప్పు చేసింది, తను నన్ను సారీ అడగలేదు, నువ్వు నన్ను వెళ్ళమంటావేంటి? రేయ్, నిన్నెవడ్రా చేసుకోమన్నాడు? నీ తప్పు కూడా ఉంది. నువ్వు ఇలానే ఉంటే పెద్ద గొడవలవుతాయి. ఏమో అమ్మా. ఏమో అమ్మా అంటావేంట్రా? తను నాకు కాల్ చేయకుండా నేనే వెళ్తే నేను చులకనైపోతాను. తను కాల్ చేస్తే నువ్వు తిడతావేమోనని భయపడుతుందంటరా. ఏమో నీ ఇష్టం, వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. సరేలే వెళ్తా. త్వరగా వెళ్ళు. బాయ్. బట్టలు తీయమన్నా తీసావా? తీలేదు. అబ్బాబ్బా, బయట వర్షం పడుతుంది కదా, ఈ పాటు తడిచిపోయింటాయి కదా బట్టలు. అబ్బా, నేను వేరే వర్క్లో ఉన్నామా. ఏం వర్క్లోనే? ఎప్పుడు చూసిన ఫోన్లోనే ఉంటా. ఏముందా ఫోన్లో? చిచ్చి కర్మ. బావున్నావు బాబు? బాగున్నా. అయ్యో, అలా తడిచిపోయారే, రండి లోపలికి. నేహా, కూర్చో బాబు. అల్లుడు గారికి కాఫీ పెట్టు. వద్దొద్దు, నీతో కొంచెం మాట్లాడాలి. నేహా, కూర్చో. పోనీలే అత్తయ్య, తనకిష్టం లేకపోతే వదిలేను, బలవంతమేం లేదు. ఎవరు పడతారమ్మా? రోజు ఏదో ఒక రకంగా మాటలు అంటూనే ఉంటారు. అది సరిపోదన్నట్టు నన్ను కొట్టారు కూడా. తిట్లు తింటే ఇలా కొట్టించుకోవడానికా మీరు నాకు పెళ్లి చేసింది? అత్తయ్య, మీరు చిన్నప్పటి నుంచి తిట్టకుండా కొట్టకుండా పెంచారా?
నేను రోజు ఏదో తిడుతూనే ఉంటాను బాబు. అన్నీ నేర్చుకోవాలి, పద్ధతిగా ఉండాలి. కొట్టడమైతే ఒక వయసు వచ్చాకే మానేశాం. సరే అత్తయ్య, నేను కొట్టడం తప్పే. ఆ సిచ్యువేషన్లో మాటికి మాట పెరుగుతూనే పోతుంది. ఆ హీట్ మూమెంట్లో ఏం జరుగుతుందో తెలియక నాకే తెలియకుండా కొట్టేశాను. అయ్యో, మీరు కొట్టారని చెప్పట్లేదు బాబు, మేమెలా పద్ధతిగా పెంచామో చెప్తున్నా. అమ్మా, నాకు మర్యాద లేని చోట నేను ఉండలేను. నేహ, నేను నీకు మర్యాద ఇవ్వకుండా ఎప్పుడూ లేను. ఆ విషయం నీకు కూడా తెలుసు. నువ్వు కాదు, మీ అమ్మ. నేహా, తప్పు. మీ అమ్మ అని అలా మాట్లాడకూడదు. అదే అత్తయ్య. చూడండి అత్తయ్య, ఇలా వేర్వేరు చేసి మాట్లాడుతుంది కాబట్టే ఇన్ని గొడవలు వస్తున్నాయి. నేహా, ఇంకైపోయిందేదో అయిపోయింది. ఇలా గొడవ పెంచుకుంటూ పోతే తగాద పెరుగుతుందే గాని తగ్గుతుందా? ఇలాగే అత్తయ్య, ప్రతి గొడవ పెద్ద చేస్తుంది కానీ సైలెంట్గా ఉందామని మాత్రం లేదు. ఏ, మీరు ఉండొచ్చుగా గొడవ పెద్దది కాకుండా చేయడానికి. నేహా, ఇంకాపు. కలిసుండేది మీ ఇద్దరు. ఒకసారి మీ ఇద్దరు కూర్చుని డిసైడ్ చేసుకోండి, తర్వాత మీ ఇష్టం. నేహా, చూడు నేహా, మన పెళ్ళై 6 months అవుతుంది. నా వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డావా? నేనేమన్నా అన్నానా? లేదు. పెళ్ళైన కొత్తలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, కానీ అవి సాల్వ్ చేసుకుని మనం హ్యాపీగా ఉన్నాం కదా. అప్పుడు వేరు, కానీ ఇప్పుడు నన్ను కొట్టావు కళ్యాణ్, ఇంక నాకు మర్యాద ఎక్కడుంది? నువ్వు ఇలా మొండిగా ఉంటే నేనేం చేయలేను. నా సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు కదా. నాకే తెలియకుండా కొట్టేశాను. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఇప్పటి నుంచి నేను ఏమన్ను. అయినా ఇందులో అందరి మిస్టేక్స్ ఉన్నాయి. నువ్వంటే ఇష్టం కాబట్టి నేనే వచ్చి సారీ చెప్తున్నా. నేనంటే ఇష్టం ఉంటే నన్ను క్షమించి నాతో రా. నేను కూడా సారీ. నేనే కొంచెం తగ్గుండాల్సింది. బా, నేహ వర్క్లో ఉన్నా, డిస్టర్బ్ చేయకు. వర్క్ ఉందని చెప్పాను కదా, డిస్టర్బ్ చేయకు. చేతి చెప్తానే సంగతి. ఎప్పుడు వర్కేనా? నేహ, వర్క్ ఉంది, అర్థం చేసుకో. ఇరిటేట్ చేయకు. ఛీ, అన్రొమాంటిక్ ఫెలో. ఆ పిల్ల చూస్తే రాత్రి పగలు ఏసీ వేసుకుని గదిలోనే ఉంటది, కనీసం బయటకు కూడా రాదు. ఎలా? ఈ పిల్లకి ఏ పని చేత కాదు. గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. అసలు ఏంటి పిల్ల? అసలు శుభ్రతే లేదు. ఏంటో పొద్దస్తమాను ఆ గదిలోనే ఉంటది, నిమిషం కూడా బయటికి రాదు.
ఎందుకు అలా ఉన్నావు? నాకు అత్తయ్య అన్న మాటలే గుర్తొస్తున్నాయి. నువ్వు ఇంకా వదిలేవా? అయిపోయింది కదా. అలా అని కాదు, నాకెందుకో చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందా? ఎందుకు? నాకెందుకో ఊరికే ఇంట్లో తిని కూర్చుంటున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు? లేదు కళ్యాణ్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను బాగానే చదువుకున్నాను కదా, నాకు ఈ సొసైటీలో రెస్పెక్ట్ఫుల్గా బతకాలని ఉంటుంది. అబ్బో, మరేం చేద్దాం అనుకుంటున్నావు? అది జాబ్ లాంటిది కాకుండా వేరే ఏదైనా చేయాలని ఉంది. జాబ్ లాంటివి కాకుండా ఇంకేం చేస్తావు? జాబ్ కాకుండా అంటే బిజినెసే. బిజినెసా? ఎందుకంత షాక్ అవుతున్నావు? అవసరమా? బిజినెస్ ఏమైనా ఈజీయా? ఏం తెలుసుకోకుండా చేస్తే చాలా రిస్క్ అయిపోతుందేమో. అలా కాదు, బాగా తెలుసుకొని బాగా స్టడీ చేశాకే చేయాలనుకున్నా. అది రెస్పెక్ట్కి సంబంధించిన విషయం కదా, అంత నార్మల్గా అయితే ఉండదు. జాగ్రత్తగా చూసుకుంటా. సూపర్. ఇంతకీ ఏ బిజినెస్ చెప్పలేదు? బొటిక్ అనుకుంటున్నా. నైస్ నైస్, నీకు బాగా సెట్ అవుతుంది. ఎంత అవ్వచ్చు? ఎంతైనా సరే నీ దగ్గర మాత్రం తీసుకోను. ఎందుకు? అది మళ్ళీ అత్తయ్యకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. నువ్వు అసలు వదలవా? అలా అని కాదు, నా దగ్గర కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. ఇంకా అవసరమైతే నాన్నని అడుగుతాను, లేదంటే ఇన్వెస్టర్ని వెతుకుంటా. నా డిజైన్స్ ఉన్నాయి కదా, అవి చూపిస్తాను. నా దగ్గర ఆల్రెడీ కొన్ని లోన్స్ కూడా ఉన్నాయి, వాటితో మేనేజ్ చేస్తాను. నిన్ను ఇబ్బంది పెట్టాలని లేదు. సరే, నీ ఇష్టం. ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడైనా నవ్వు. ఇంకా మారవారా? కాలేజ్ డేస్ నుంచి స్టఫే తింటున్నావు కదరా, ఇంకా మందు ఎప్పుడు తాగుతావురా? ఏమోరా, నాకున్న పంచాయతీలకి మీరు టైం చేసిన తాయిసలా ఉన్నా. అవునులే, ఇంకా 1 year అయితే తాగుతావు. రే, నీకేమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు. అరే చెప్పరా, పెద్ద సీన్ చేస్తున్నావు. ఇక్కడ అందరూ పిల్లలకి బాధ్యతలమే. చెప్పేమైందో? నా వైఫ్ ప్రెగ్నెంట్ రా. మంచి విషయమే కదరా, దానికెందుకు బాధపడతావు? కానీ నా వల్ల కాలేదురా. అది నీకెలా తెలుసురా? మా వైఫ్ తన ఫ్రెండ్ ప్రతాప్తో కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తానంటే సరే అని ఒప్పుకున్నా, దాని మీద నమ్మకంతో. మెల్లగా బిజినెస్ డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా పెరిగింది. నేను నా వర్క్లో బిజీగా ఉండడంతో మా మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో వాళ్ళు ఫిజికల్ అయిపోయారు. అదెలా తెలుసు నీకు? మేమొక 3 నెలలు మేము బిజీగా ఉండే కదా, మా మధ్య ఏం కాలేదురా. ఏం మండ్రమ్యానా? మీరిద్దరు బాగా కలిసి ఉండాలి కదరా. నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అసలు. ఈ కాలంలో ఎవరెప్పుడు కనెక్ట్ అవుతారో అది ఎక్కడి వరకు దారితీస్తుందో ఎవరని చెప్పలేంరా. అయినా అంతా నా తప్పేలే. నా వైఫే కదా అని ఘోరంగా నమ్మి వాళ్ళ ఫ్రెండే కదా, మహా అయితే వాంతో ఏం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది అనుకున్నా. అందుకే అలౌ చేశాను తప్ప ఇంతవరకు వస్తుంది అనుకోలేదురా. నేహా, నేహా, కీ ఇక్కడే ఉంది కదా, బయటేం చేస్తున్నావు? కీ సంగతి పక్కన పెట్టు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళావు? ఉండు చెప్తాను. అడిగేది నిన్నే, ఎక్కడికి వెళ్ళావు? అబ్బా ఉండు చెప్తాను. నేహా, అడిగేది నిన్నే, ఎక్కడికి వెళ్ళావు? చెప్తానే. నాకొద్దు, నువ్వు తాగేసి పెట్టు. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేహా, ఎక్కడికి వెళ్ళావు? చెప్తాను ప్లీజ్. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు?
బొటిక్ స్టార్ట్ చేస్తున్నాను కదా, ఆ. దానికి ఇన్వెస్టర్ దొరికారు. తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఎవరు? గీత ఉంది కదా, గీతానా? గీత వాళ్ళ అన్నయ్య, అదే ప్రకాష్. ప్రకాశా? ప్రకాషే. తనకి నా వర్క్ నచ్చి తను ఎప్పటి నుంచో బిజినెస్లోనే ఉన్నాడు కదా, అందుకే తనే మొత్తం ఇన్వెస్ట్ చేస్తా అన్నాడు. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహిస్తూనే ఉన్నా. ఇప్పుడేమైంది? నీకు తప్పుడు ఆలోచనలుంటే నువ్వు మారాలి. నాకు తప్పుడు ఆలోచన ఉందా? నాకు తప్పుడు ఆలోచన ఉందా? ఒకడొక అమ్మాయిని టచ్ చేస్తే ఈజీగా కనబెడతారు కదా, అలాంటిది వాడిని నిన్ను హక్ చేసుకుని నడుము ముట్టుకుంటున్నాడు. ఆ మాత్రం గ్రహించలేవా? లేదా ఇన్వెస్ట్ అని చెప్పి పర్లేదని లైట్ తీసుకున్నావా? ఏయ్, నువ్వు మంచివేనా? ఏం మాట్లాడుతున్నావు?